మొత్తంగా ఆంధ్రుల ఆత్మగౌరవంతో కూటమి సర్కార్ చెలగాటమాడుతోంది. విశాఖ ఉక్కును అమ్మేసే కుట్రల్ని మరింత వేగవంతం చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందో మాట, పీఠమెక్కిన తర్వాత మాట మార్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో విభాగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు పావులు కదుపుతుండటంపై కార్మికులు మండిపడుతున్నారు. అయినప్పటికీ దున్నపోతు మీద వానపడ్డ చందంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమను ముక్కలుగా చేసి అమ్మేసే కుట్ర శరవేగంగా జరుగుతుంది. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నుంచి కీలక విభాగాల ప్రైవేటీకరణ వరకు అనేక నిర్ణయాలు ఉక్కు పరిశ్రమకు శాపంగా మారుతున్నాయి. కార్మిక సంఘాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గొంతు చించుకుని పోరాటాలు చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వ తీరు మాత్రం చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టే ఉందనేది అర్థమవుతుంది. తాజాగా స్టీల్ ప్లాంట్లో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో యాజమాన్యం ఉందని కార్మిక వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లోని 44 విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ ఓవైపు పోరాటాలు జరుగుతూ ఉండగానే ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తీవ్ర దుమారానికి దారితీస్తుంది. వక్కు విభాగాన్ని ప్రైవేటుపరం చేసుకుంటూ వేగంగా ముందుకు అడుగులేస్తున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం అటు కార్మికులు ఇటు ప్రజల ఆగ్రహానికి మరింత కారణమవుతుంది. కార్మికులకు జీతాలు అందకపోయినా కాంట్రాక్టు కార్మికులను ఇష్టాసారంగా తొలగిస్తున్న స్థానిక నేతలెవరూ నోరు విప్పట్లేదు. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ను కాపాడకపోగా కార్మిక నేతల మీదే నిందలు మోపుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం లేదని బయటకు చెబుతూనే లోపల మాత్రం ప్రైవేటుకిస్తే తప్పేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. కూటమి సర్కార్ ఇప్పటికైనా దొంగ నాటకాలు కట్టబెట్టి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ప్రజా పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు కార్మికులు.